ఖమ్మం మార్కెట్లో నకిలీ పురుగు మందులు రాజ్యమేలుతున్నాయి. వేలాది రూపాయలు వెచ్చించి మందులు వాడినా వరిలో కలుపు అదుపులోకి రావడం లేదని అల్లాడిపోతున్నారు రైతులు. నకిలీ పురుగు మందుల వల్ల జరిగిన నష్టం గురించి ఎవరిని అడగాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆరోపించారు. పొలాల్లో వస్తున్న వ్యాధులను వచ్చి చూడాలని వేడుకుంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం, బాలపేట, ముద్దనూరు, బిల్లుపాడు, రామచంద్రాపురం, కొత్త వెంకటగిరి గ్రామాల రైతులు కలుపు దుబ్బలు, గడ్డి మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని నకిలీ పురుగు మందులను అరికట్టాలని రైతులు కోరారు. నేను ఆపతి వెంకటరామారావు, రైతు, అన్నారుగూడెం గ్రామం. నేను వ్యవసాయదారుణ్ణి. మేము దాదాపుగా నేను ఒక 20-25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉంటాను. మాది ప్రధాన పంట వరి. మా జీవనాధారం వరి. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ఎస్పి సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా 90% వరి పైరు మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. గత 4 సంవత్సరాల నుంచి వెదజల్లే పద్ధతిలో మేము సేద్యం చేస్తున్నాము. గతంలో నాటేసే పద్ధతిలో సేద్యం చేశాము. కూలీల కొరత వల్ల ఆ యొక్క నాటు పద్ధతిని మేము చేయలేకపోయే సందర్భంలో ఈ వెదజల్లే పద్ధతిలో పొడి ఒడ్లు జల్లటం, ఆ తర్వాత దాని మీద హెర్బిసైడ్స్ స్ప్రే చేసుకుంటే ఆ కలుపు నివారణ అవుతుంది. గత 4 సంవత్సరాల కాలంలో మొదటి 2 సంవత్సరాలు మేము ఏ హెర్బిసైడ్ స్ప్రే చేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఆ కలుపు మొక్కలు జడ్డిపోయి నాటేసే దానికంటే కూడా ఫలితం ఎక్కువ వచ్చినాయి. ఎకరానికి నాటేస్తే 30-35 బస్తాలు వస్తే ఈ వెదజల్లే పద్ధతిలో 40-45 బస్తాలు తీసినటువంటి మా రైతు సోదరులు కూడా ఉన్నారు. నేను ఆపతి వెంకటరామారావు, అన్నారుగూడెం. ఈ యొక్క ఖమ్మం జిల్లాలోనే మా తల్లాడ, కల్లూరు, వేంసూరు మండలాల్లో ఎక్కువ గత సంవత్సరం కూడా వరి ధాన్యం ఎక్కువ దిగుబడి అది మొదటి స్థానంలో నిలిచింది. అలాంటి వరి పండించేటువంటి మండలాల్లోనే ఇవాళ ఈ గడ్డి సమస్య ఈ 10 సంవత్సరాలు బట్టి లేని సమస్య, ఈ 2 సంవత్సరాలు బట్టి ఈ దొంగోరి అనేక రకాలైనటువంటి కలుపు మందులు వస్తున్నాయి. ఈ మందులకి కంపెనీలు షాపుల కాడికి పోతే ఆ కంపెనీ ఏజెంట్లు ఇది కొట్టండి అది కొట్టండి అని చెప్తున్నారు. అవి తీసుకొచ్చి ఎంతవరకు కొట్టినా కానీ, ఏ మందు కొట్టినా కానీ కలుపులు ఏదో ఒక రకం కలుపు, ఒక మందు కొడితే ఇంకో దానికి ఇంకో రకం, ఇట్లా అనేక రైతుల్ని పీడించి నానా డబ్బులు ఖర్చు చేసి రైతే రాజు అనేది కాకుండా రైతే ఈ దేశంలో ఏమీ లేనటువంటి బికారిగా మారే రోజులు వచ్చినాయి. అది కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఈ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఈ కొత్త టెక్నికల్ అన్ని జ్ఞాపకం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే గడ్డి కావాలో వాటన్ని తయారు చేసి మళ్ళీ మార్కెట్లకు ఇచ్చి ఇదంతా రైతులను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా రైతు సంఘం తరఫున మన కలెక్టర్ గారికి ఈ విషయం మీడియా ద్వారా తెలియజేసి ముందు భవిష్యత్తులో ఇలాంటి నకిలీ మందులు రాకుండా అరికట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు అన్నారుగూడెం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్డీపీఎస్ స్పెషల్